హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ వ్లాగ్ వచ్చేసి నాగపట్నం వెళ్ళాం కదా. మీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాగపట్నంలో వేలాంకిని బీచ్ని చూడబోతున్నాము. సో చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో డెఫినెట్గా మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు సో ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ బీచ్ చుట్టుపక్కల షాప్స్ ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ మనకి ఎలాంటి ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి అనేది ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా నేను మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వీడియో అనమాట. సో మేమైతే సరదాగా ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాం. మా షాడోస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఫేమస్ అయిన రాగి పిట్టు అండి. ఇది చాలామంది విపరీతంగా తీసుకుంటున్నారు. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ చాలా బాగుంది. మేము కూడా ట్రై చేసాము. సో ఇక్కడ రాగి పిట్టు బియ్యం పిట్టు లాగా ఇలా మనకి సేల్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ స్పెషల్గా అన్ని షాప్స్లో ఎక్కువగా దొరికేది ఒకే ఈ ఐటమ్స్ పల్లీలు, శనగలు, బఠానీలు. ఇవి ప్రతి షాప్లో ఉంటాయండి. కానీ ఇక్కడ పల్లీలు టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అవి ఇసుకలో వేయించి సేల్ చేస్తారనమాట. సూపర్ ఉంటాయి. సో ఇంకా అలాగ నడుచుకుంటూ వెళ్తుంటే అసలు ఇది మాత్రం ఎక్సలెంట్ అండి. ఎన్ని రకాల క్యాండిల్స్ అంటే ఇన్ని రకాల క్యాండిల్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఆ లాంగ్గా ఉన్నాయి చూడండి ఆ క్యాండిల్స్, అసలు ఎంత బాగున్నాయంటే. సో ఇక్కడ చూడండి ఎంత లాంగ్గా ఉన్నాయో క్యాండిల్స్. ఇంత లాంగ్గా చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ కలర్ఫుల్గా కూడా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి మనకి అట్లాగా వెళ్తుంటే ఒక 4-5 షాప్స్ కంటిన్యూస్గా ఈ క్యాండిల్సే ఉన్నాయన్నమాట. అండ్ ఫ్లాగ్ కలర్ క్యాండిల్ ఇదిగో చూడండి ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, ఈ టైప్స్ క్యాండిల్స్ చూడటం నేనైతే ఎగ్జైటెడ్, చాలా బాగున్నాయి ఫస్ట్ టైం కూడా. అండ్ మనం చర్చికి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి బీచ్ అయితే వచ్చేస్తుంది. మనకి బీచ్కి వెళ్ళే దారిలో ఏమేమి షాప్స్ ఉంటాయి, ఏమేమి దొరుకుతాయి అనేవి కూడా మీతో షేర్ చేస్తాను. చూడండి మనకి బీచ్ దగ్గరలో ఉన్నామన్నమాట. సో చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ ఉంటాయి చూసారా, అవన్నీ ఉంటాయి. అండ్ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ కూడా అండి. సో అలాగా ఆ షాప్స్ అన్నీ కవర్ చేసేసుకుంటూ కొద్దిగా అలా మనం వాక్ చేసుకున్నట్లయితే అదిగో కనిపిస్తుంది చూసారా బ్యూటిఫుల్గా వేలాంకిని బీచ్ అయితే ఫుల్ జనాలు ఉన్నారనమాట. సో మేము ఈవినింగ్ టైం వెళ్ళాము. చాలా బాగుందనమాట, చల్లగా ప్రశాంతంగా. సో ఎంజాయ్ చేసే వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మనకి బీచ్ దగ్గర ఎక్కువగా ఏం ఐటమ్స్ దొరుకుతాయండి, ఐస్ క్రీమ్స్ మస్ట్ అండ్ షుడ్. అండ్ స్వీట్ కాను, అలాగే పల్లీలని డిఫరెంట్గా. ఇంకా ఇక్కడ స్పెషల్గా మ్యాంగోని కట్ చేసి అండ్ అందులో ఉప్పు కారం అలా ఇచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అని లేకుండా. చూసారు కదా వీడియోలో నేను అక్కడక్కడ కొన్ని చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేశాను. సో కొద్దిసేపు అలాగా వీడియోని అలా కంటిన్యూస్గా తీసాను అనమాట. తర్వాత కొన్ని ఫొటోస్ మేము కూడా అలా దిగి ఇంకా మేము కూడా ఈ బీచ్లో ఫుల్గా ఆడుకున్నామండి. సో చూడండి చాలామంది అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో తప్పకుండా ఈ వేలాంకిని బీచ్ని చూడాల్సిన ప్లేస్ అనమాట. ఇక్కడ మా పాప అయితే చక్కగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి చక్కగా బీచ్ పక్కన పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకి భయం అనేది లేకుండా ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక మనమైతే స్టార్ట్ అయిపోదాము. చూడండి అసలు అలలు అనేవి చాలా బాగా వచ్చాయన్నమాట. ఆ రోజు అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే. నేనైతే ఫస్ట్ టైం కూడా విజిట్ చేయడం నాకైతే ఫుల్ బాగుందన్నమాట, బాగా నచ్చేసింది ప్లేస్ అయితే. సో అలాగా కంటిన్యూస్గా మేము ఒక ½ an hour అయితే వాటర్లో బాగా ఆడుకున్నాం అనమాట. ఇక్కడ మా వారు మా పాప బాగా అసలు పిచ్చిగా ఆడుకున్నారనమాట. ఇక పెద్ద అలలు వెనక్కి ఫ్లోటింగ్ ఉంది కానీ మళ్ళీ బ్యాక్కి లాగట్లేదు అనమాట. అలలు కూడా చాలా బాగా పెద్దగా వచ్చాయి. సో ఎటు చూసినా కానీ ఈ బీచ్ చాలా విశాలంగా ఉందన్నమాట. అటువైపు ఇటువైపు ఎండింగ్ పాయింట్ అనేది కనిపించట్లేదు. అంత పొడవుగా చాలా పెద్ద బీచ్ అనమాట. ఇన్ని రోజులు నేను ఎందుకు చూడలేకపోయానని అయితే అనిపించింది. చాలా బాగుంది ప్లేస్ అయితే. సో మీరు కూడా డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి. సూపర్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే. ఇక మేమైతే వాటర్లో ఫుల్గా తడిచిపోయామన్నమాట. అసలు వాటర్ అయితే టేస్ట్ ఫుల్ సాల్టీ అనమాట, బాగా
సాల్టీగా ఉన్నాయి. సో నేను ఆల్రెడీ వైజాగ్ బీచ్ విజిట్ చేశాను, మరి అవి అంత సాల్టీ లేవు, కానీ ఇవి ఫుల్ సాల్టీగా ఉన్నాయన్నమాట. స్వెట్టింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంది ఆ ప్లేసెస్లో. సో అలా మేము ఆడుకుని జస్ట్ ఇక పైకి వచ్చి ఎదురుగా షాప్ అయితే ఇది ఉందన్నమాట. చూసారా, ఆలుని చక్కగా బ్రేక్ చేసేసి ఈ విధంగా వీడియో అయితే తీయాలనిపించి మీతో షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను. సో ఇలా చక్కగా ఒక స్టిక్కి ఆలుని పెట్టేసి ఆ మిషన్లో పెట్టి జస్ట్ ఒక 2-3 టైమ్స్ ఇలా రౌండ్గా ట్యాప్ చేశారు. నెక్స్ట్ ఇట్లా చక్కగా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. ఇక వేడి వేడి ఆయిల్లో వేశారు. ఒక 5 మినిట్స్ ఉంచారు అంతే. ఇక దానిపైన కొంచెం టమాటో కెచప్ మయోనీస్ వేసిస్తున్నారు. ఫుల్గా చాలా క్రౌడ్ ఉంది అక్కడైతే, చాలామంది ఇష్టంగానే తింటున్నారు. సో మేము కూడా ఒకటి ట్రై చేసాం, బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఫేమస్ హల్వాలు అనమాట, డిఫరెంట్ హల్వాలు ఉన్నాయి. నేను కూడా తీసుకున్నాను. సో ప్రతి షాప్లో ఈవెన్గా కనిపించేవి వేలాంకనీలో ఇవేనండి. మనకి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, వీటి పేర్లు కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఇవన్నీ కూడా ప్రతి షాప్లో ఉంటాయన్నమాట. సో అలాగా మొత్తం కవర్ చేసేసి ఇక కొన్ని చిన్న ఫొటోస్ మెమరీస్గా ఉండాలని అయితే యాడ్ చేసుకున్నాను లాస్ట్లో. సో ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye friends.